టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామయ్య కోచింగ్ సెంటర్. జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి వివరాల గురించి ఇందులో తెలుసుకుందాం. సో మనం ఈ వీడియోలో ప్రధానంగా క్వాలిఫికేషన్ గురించి, దాంతో పాటు పోస్టులు ఎంతవరకు ఉండొచ్చు, అదేవిధంగా నోటిఫికేషన్ ఉంటే ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే జనరల్ గా మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అబ్జర్వ్ చేసినట్లయితే సో వాటికి ఉన్నటువంటి వాటి గురించి మనం ప్రెడిక్ట్ చేయడం అన్నట్టు ఇది. ఓకే, సో ఇది మనం చెప్పేటువంటిదే పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఇదే ఉంటుంది అని కూడా మనం చెప్పలేం. దీనిలో ఏదైనా మార్పులు ఉండొచ్చు. మొత్తానికి డిపెండ్ ఆన్ గవర్నమెంట్ యొక్క నిర్ణయం పైన, గవర్నమెంట్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ల పైనే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే పేపర్కి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అన్ని వార్తాపత్రికలలో కూడా జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు ఇక లైన్ క్లియర్ అయినట్టుగానే అని చెప్పేసి అన్నారు. దీనికి కారణం ఏమిటి అంటే, ఒకటి మనకు జీవో ఒకటి జారీ చేశారు, జీవో నంబర్ 32 అని చెప్పేసి గ్రామ పాలనా ఆఫీసర్ కి సంబంధించిన 10,954 పోస్టులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ అనేటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ సర్వీస్ రూల్స్ లలో మనకు ఏమిచ్చారు అంటే, ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటిది, మరియు అదే విధంగా మనకు పాత విఆర్ఓ విఆర్ఏలకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి? సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏముంటుంది అంటే, డిగ్రీ అనేటువంటిది క్వాలిఫికేషన్ గా ఉంటుంది. ఓకేనా? సో ఎనీ డిగ్రీ అనేటువంటిది క్వాలిఫికేషన్ గా ఉంటుంది. ఓకేనా? అదే విధంగా మనకు ఇక పాత విఆర్ఓ విఆర్ఏ వాళ్ళు, సో వాళ్ళకి క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇంటర్ అనేటువంటిది ఉంది. సో ఇది ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసి ప్రజెంట్ జూనియర్ అసిస్టెంట్ గా, వార్డ్ ఆఫీసర్ గా ఎవరైతే ఆయా డిపార్ట్మెంట్లలో ఉన్నారో వారు ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా వారికి ఇంటర్ క్వాలిఫికేషన్ మరియు 5 years వారి యొక్క సర్వీస్ సీనియారిటీ ఉండాలి అనేది మనకు క్వాలిఫికేషన్ గా పెట్టడం అనేటువంటిది జరిగిందండి. ఓకేనా? తర్వాత మరి ఎన్ని పోస్టులు ఉండొచ్చు? సో ఈ మొత్తం 10,954 పోస్టులలో 10,954 పోస్టులలో ఇప్పటి వరకు దాదాపుగా ఒక 5,000 పోస్టుల వరకు మనకు రిక్రూట్మెంట్ అనేటువంటిది అయిపోయింది. ఓకేనా? సో 5,000 వరకు రిక్రూట్మెంట్ అయింది కాబట్టి మిగతా ఇంకా తీసుకున్నా మనకు ఒక 6,000 వరకు ఉంటుంది. ఎందుకంటే 5,000లో 5,000 మంది అందరూ కూడా జాయిన్ అవ్వడం అనేటువంటి జరగలేదు, కొంతమంది జాయిన్ అవ్వలేదు. సో ఆ విధంగా తీసుకుంటే ఇంకా మనకు రిమైనింగ్ ఒక 6,000 పోస్టులు. ఓకేనా? ఒక 6,000 పోస్టుల వరకు మనకు వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. ఓకేనా? ఈ 6,000 పోస్టులకు వేకెన్సీస్ కు ఇప్పుడు మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫ్రెషర్స్ ఎవరైతే వస్తారో వారికి 3 years ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది మెన్షన్ చేస్తున్నారు. అదే పాత విఆర్ఓ విఆర్ఏ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వారికి 1 year ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది మెన్షన్ చేస్తున్నారు. ఈ ప్రొబేషన్ పీరియడ్లలో కొంత కఠినమైనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసమే గ్రామ పాలనా ఆఫీసర్స్ అనేటువంటి అధికారి పోస్టులను మనకు ఏర్పాటు చేశారు. సో కాబట్టి ఆ చట్టంను సమర్థవంతంగా అమలు చేయడానికి కావలసినటువంటి దానిపైన పూర్తి స్థాయిలో మనకు థియరిటికల్ గా మరియు ప్రాక్టికల్ గా ఈ ప్రొబేషన్ పీరియడ్ లో వారికి ట్రైనింగ్ ఇచ్చి వారి సేవలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేటువంటి దానిలో మనకు వీరికి ఏదైతే ప్రభుత్వం ఈ ట్రైనింగ్ కోసం ఖర్చు చేస్తుందో ఈ 3 years ప్రొబేషన్ పీరియడ్లలో, సో దానిపైన గవర్నమెంట్ బాండ్ను ఇవ్వమని చెప్పేసి అంటుంది. ఒక బాండ్ రాయాల్సి ఉంటుంది. ఈ బాండ్ ప్రకారం 3 years లోపే ఒకవేళ వారు జాబ్ను వదులుకున్నా లేదంటే జాబ్ను కోల్పోయినా ఖచ్చితంగా ట్రైనింగ్ అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని అభ్యర్థి నుంచి తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకు అందులో రాశారు. ఓకేనా? సో ఇది జనరల్ గా చూస్తే మనం ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా కూడా 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుందండి. ఇక్కడ దాన్ని 1 year కు ఎక్స్ట్రా మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 3 years అని అంటున్నారు అంతే. అంతకుమించి ఇది
మళ్ళీ 3 years తర్వాతనే రెగ్యులరా అది దాన్ని ఏం కాదు. ప్రొబేషన్ పీరియడ్ 2 years బదులు 3 years పెట్టారు. కొంత కఠినమైన నిబంధనలు పెడుతూ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి బాండ్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇక ఎక్స్-విఆర్ఓ విఆర్ఏలకు 1 year ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. వారికి ఎలాంటి బాండ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి, ఓకేనా, వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి బాండ్ ఏమి ఉండదు. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ బాండ్ అనేటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ రకంగా మనకు 6,000 పోస్టులు గనక మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయినట్లయితే ఇందులో రావడం అనేటువంటిది మరి జిల్లా వారీగా తీసుకుంటే మనకు నోటిఫికేషన్ వచ్చేదాకా మనకు కొంత వెయిట్ చేయాల్సినటువంటిది ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు 5,000 మంది సెలెక్ట్ అయినప్పుడు అందులో ఏ జిల్లా నుంచి ఎంతమంది వెళ్ళారు అనేటువంటిది కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఒక జిల్లా నుంచి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 జిల్లాలను వాళ్ళు ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. ఏ జిల్లాకైనా అప్పుడున్న దాని ప్రకారం వారిని సర్దుబాటు చేస్తారు. అలా ఎంతవరకు సర్దుబాటు జరిగింది, ఏ రకంగా సర్దుబాటు జరిగింది, జరగగా మిగతా 6,000 పోస్టులు ప్రజెంట్ ఏ డిస్టిక్ నుంచి ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్నటువంటిది. తర్వాత నెక్స్ట్ మనకు అందరూ అడిగేటువంటిది నోటిఫికేషన్ ఎప్పుడు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు కాబట్టి మరి దీనికి నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ప్రజెంట్ ఉన్నటువంటి దాని ప్రకారం అయితే మనకు మున్సిపల్ ఎన్నికల కోడ్ అనేటువంటిది ఏదైతే మున్సిపల్ ఎన్నికల విధంగా కోడ్ ఇచ్చారో కోడ్ అనేటువంటిది అయిపోయింది. సో ఇప్పుడు మనకు బడ్జెట్ సెషన్స్ అనేటువంటివి ఈ మంత్ లో ఉన్నాయి. ఈ బడ్జెట్ సెషన్ లో భాగంగా మరి మన నోటిఫికేషన్ కి సంబంధించి పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే గనక మనకు ఉగాది కల్లా మనకు నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, లేదు మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ముందుగా త్వరగా పెట్టుకోవాలి ఈ మంత్ లోనే దానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేస్తే మాత్రం సో కాస్త ఆలస్యం అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది నోటిఫికేషన్ దాని గురించి. కాబట్టి లక్షలాది మంది అభ్యర్థులు ఏదైతే వివిధ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూ జాబ్ క్యాలెండర్ అనేటువంటి దానిలో చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వము మనకు ఉగాది రోజున ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఆ రోజున అక్కడ వచ్చేటువంటి దాన్ని బట్టి మన తెలంగాణలో కూడా ప్రభుత్వానికి కొంత బాధ్యత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ లాంటిది అంటే రిమైనింగ్ పోస్టులు ఏమి ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ప్రకటించి అందులో కనుక మనకు ఇస్తే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది మనకు ఈ జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవ్వడానికే ఎక్కువగా అవకాశం ఉంది. సో ఇది నోటిఫికేషన్ కి సంబంధించి మనం గెస్ట్ చేసేటువంటి అంశం. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా మనకు పోస్టులకు సంబంధించింది కానీ మరియు నోటిఫికేషన్ కి సంబంధించింది కానీ కొంత రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి దానిలో సిలబస్ కు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ఇంకా మనకు క్లారిటీగా తెలియాల్సి ఉంది. నాకు తెలిసి ఒక 2 వారాల లోపు దీని గురించి అంటే బడ్జెట్ సెషన్ ప్రారంభమైన రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం అనేటువంటిది కనబడుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ మనకు ఆఫ్లైన్ బ్యాచెస్ అనేటువంటిది కూడా రామయ్య కోచింగ్ సెంటర్ లో ఆఫ్లైన్ బ్యాచెస్ అనేటువంటిది కూడా రన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాటితో పాటుగా మిగతా నోటిఫికేషన్లకు కూడా సో ఈ రకమైనటువంటి దాంతో పాటు మిగతా ఏదైతే కోర్సులు అనేటువంటివి ఉన్నాయో అన్ని కోర్సులకు సంబంధించినటువంటిది కూడా న్యూ బ్యాచెస్ అనేటువంటిది మనకు ఈ 15th కి ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనండి. సో ఇది మనకు జీపీఓకి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి వివరాలండి. థ్యాంక్ యూ అండి, అందరికీ ఆల్ ద బెస్ట్. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్షుక్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.